2014, 19 మధ్యలో చివరి ఏడాదిలో అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలకి కాంట్రాక్ట్‌లు ఇచ్చి, ఆ బిల్లులు ఎగ్గొట్టడంతో, ఇవ్వకపోవడంతో జగనొచ్చాక ఇవ్వక 5 ఏళ్ళు ఏడిపించుకుతున్నాడు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది గదా! ఇప్పటికి గూడా తెలుగుదేశం కార్యకర్తలు సఫర్ అవుతున్నారు. ఆహ్, జ ఏది ఇప్పుడు ఎట్లా తయారైందంటే చంద్రబాబు గారు, అదే లోకేషు వీళ్ళకి సంబంధించి ఏదన్నా కార్యక్రమం జరిగినప్పుడు ఆ పోస్ట్‌లు ఏయన్నా పెడితే దాని కింద వాళ్ళ ఆవేదనలు చెప్పుకుంటున్నారు. ఆహ్, ఒకతను పెట్టిన పోస్ట్, "నమస్కారాలు సార్. నా పేరు నక్కల యోగాన్ రెడ్డి సార్. మాది అన్నమయ్య రాయచోటి నియోజకవర్గం. గాలివీడి మండలం నూలివీడి గ్రామం. నక్కలవాడపల్లె సార్. మా బూత్ నంబర్ 219. ఇప్పుడు మా బూత్‌లో ఈసారి 38 ఓట్ల మెజారిటీ వచ్చేసరికి తెలుగుదేశం నేను బూత్ ఇన్‌చార్జి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు 42 సంవత్సరాల వయసు. ఓటు హక్కొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటుందని అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. ఇక్కడ మన ఎంపీడీఓ గారిని గాలివీడి మండలం ఎంపీడీఓ గారి మీద జిల్లా సుదర్శన్ రెడ్డిని వ్యక్తి కొట్టడం జరిగింది. వాళ్ళ మదర్ ఎంపీపీ, వాళ్ళ తమ్ముడు సర్పంచ్ సార్. నేను మా ఊర్లో సిమెంట్ రోడ్డేశాను. 2018, 19లో ఏదైతే ఉపాధి హామీ కింద ఇచ్చింది 70% గ్రాంట్ వచ్చింది. 30% జీపీ షేర్ రావాలి. అది మా గ్రామ పంచాయతీ నుంచి నేను టీడీపీకి అనుకూలం అని చెప్పి నాకు పంచాయతీ సెక్రటరీ, సర్పంచులు రాసివ్వడం లేదు. ప్రభుత్వం వచ్చి 23 నెలలైనా కూడా ఈ జీపీ షేర్ ఇంతవరకు రావట్లేదు. ఆహ్, ఈ 2018, 19లో వాటిని కట్టింది నేనే. కానీ వాళ్ళు రాజకీయ బలం ఉపయోగించి వైసీపీ కార్యకర్తల అకౌంట్‌కి నేను చేసిన పని వాళ్ళకి బిల్లులు పెట్టించారు. నాకు దాని మూలంగా సిమెంట్ రోడ్డువి, చెక్ డ్యాములు బిల్లు మొత్తం 20 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. నేను టీడీపీ సానుకూల పరుడిని. నన్ను ఇక్కడ వైసీపీ ఎంపీపీ అయినటువంటి జిల్లా సుదర్శన్ రెడ్డి, పెదమ్మపతి రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టారు. 2023, 18 ఫిబ్రవరి 6 నెల దగ్గర నుంచి ఇబ్బంది పడతానే ఉన్నాను. ఇప్పుడు ఆ డబ్బులు ఇప్పించండి సార్ అంటూ తన ఫోన్ నంబర్ ఇయన్నీ మెన్షన్ చేసుకొచ్చారు. ఇట్లాంటోళ్ళు బోలెడంతమంది ఇప్పుడు.